సాధారణ ప్రజలకు లెక్కలు తెలియదు కాబట్టి ప్రజల్ని మోసం చేయడం మన దక్షిణాది రాష్ట్రాల్లో చేసినంతగా మరి ఎవరు చేయరు. ప్రాంతీయ పార్టీలు ఇక్కడ మాత్రం పచ్చి అబద్ధాలతో అధికారాల్లోకి వస్తుంటారు. ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దక్షిణాదికి అన్యాయం అని చెప్తున్నటువంటి జనాభా ప్రాతిపదికనే ఎప్పుడైనా నియోజకవర్గాలు పునర్విభజన ఉంటుంది. దాని వలన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఇంతకుముందు మనవాళ్ళు అంటుంటే కేంద్రం అందుకనినే జనాభా ప్రాతిపదికన కాకుండా ఏకంగా 50% చెప్పింది. ఇప్పుడు నల్ల జెండాలతో నిరసన చేస్తున్నటువంటి తమిళనాడులో యాక్చువల్గా 51 సీట్లే రావాలి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే. ఇప్పుడు 50% పెరిగితే 59 వస్తున్నాయి. అంటే వాళ్ళకి న్యాయం అధికంగా జరిగింది. అన్యాయం అయ్యేది ఒక రకంగా నార్త్ ఇండియా. కర్ణాటకలో 43 రావాలి, వాళ్ళకి 42 వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఒకటి తగ్గుతోంది. జనాభా లెక్క ప్రకారం అయితే కర్ణాటకకి ఆ ఛాయిస్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 35 పెరగాలి జనాభా లెక్క ప్రకారం, 38 పెరిగినాయి. అంటే ఒక 3 ఎక్కువే వచ్చినాయి మనకి. అట్లా కేరళ దానికి 23 మాత్రం పెరగాలి జనాభా లెక్క ప్రకారం, కానీ 30 పెరిగినాయి. అంటే 7 ఎక్స్ట్రా వచ్చినాయి జనాభా లెక్క ప్రాతిపదిక. తెలంగాణ 25 పెరగాలి, 26 పెరుగుతున్నాయి, ఒకటి ఎక్కువే పెరుగుతుంది. అంటే దక్షిణాదిలో కాస్త కోస్త కర్ణాటక వాళ్ళు ఏడవాలి, అక్కడేం లేదు, వాళ్ళకి ఒక సీట్ తగ్గుతుంది కదా జనాభా లెక్కకి. ఈ 50%. తమిళనాడుకి విపరీత న్యాయం, కేరళ వాళ్ళకి విపరీత న్యాయం. తమిళనాడు ఏడుస్తుంది, తెలంగాణ గోల్ చేస్తున్నారు నాయకులు, ప్రజల్ని మోసం చేస్తున్నారు.